అస్సలు వంట చేయడం రాని వాళ్ళకైనా కానీ, ఎవ్వరూ నేర్పించాల్సిన పని లేకుండానే టీ ఎలా పెట్టాలో తెలిసిపోతుంది. అలానే టీల్లో కేవలం ఒక రకం మాత్రమే ఉండదు. చాలా రకాల ఫ్లేవర్సే ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే కదా! వీటిలోనే మసాలా టీ, గ్రీన్ టీ, ఇరానీ టీ, బ్లాక్ టీ, జింజర్ టీ, జాస్మిన్ టీ అబ్బబ్బో! ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మరి ఈ టీల్లోనే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వైరల్ అవుతున్న టీని ఇప్పుడు మన తాలింపు స్టైల్‌లో సింపుల్‌గా చూపిస్తాను. మీరు తప్పకుండా చూసి ట్రై చేయండి. ఈ ప్రాసెస్ కోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని, ఫ్లేమ్‌ని లోకి మాత్రమే అడ్జస్ట్ చేసుకొని, దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్‌ని వేసుకోవాలి. ఇలా షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. మెల్ట్ అవ్వడం అంటే షుగర్ కంప్లీట్‌గా కరిగిపోయి ఇలా బ్రౌన్ కలర్‌లోకి మారిపోతుంది. ఈ టైంలోనే మనం టీ తయారు చేసుకునే క్వాంటిటీని బట్టి టీ పౌడర్‌ని ఏదైనా ఫ్లేవర్‌ని దీంట్లోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకొని, అదే కప్పుతోటి ఒక కప్పు నీళ్ళని, 2 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి. అస్సలు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇవి యాడ్ చేసిన వెంటనే వీటన్నింటిలో బాగా మెల్ట్ అయిపోయి మరిగిపోతూ ఉంటాయి. ఇక ఈలోగా ఒక చిన్న రోటిలోకి అల్లం ముక్కని, అలాగే 2 ఇలాచీలని కూడా వేసుకొని కచ్చా పచ్చాగా నలక్కొట్టుకోవాలి. ఇలా వీటిని కూడా ఈ మరుగుతున్న టీలోకి యాడ్ చేసుకొని ఇంకాసేపు అలాగే మరగనిచ్చి ఫైనల్‌గా వేరొక బౌల్‌లోకి ఫిల్టర్ చేసుకొని గ్లాసుల్లోకి కావాల్సిన విధంగా ట్రాన్స్‌ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ క్యారమిల్ టీని మీరు తప్పకుండా ట్రై చేయండి. అస్సలు టీ తాగే అలవాటు లేని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ టీని ట్రై చేశారు అంటే, ఇక మళ్ళీ మళ్ళీ కూడా ఇదే స్టైల్‌లో టీని తయారు చేసుకొని తాగుతారు. అంత బావుంటుంది దీని టేస్ట్. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయడం అస్సలు మర్చిపోకండి.